మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎన్ఎస్సీఐ అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక జీఎం ఆఫీస్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, పాతిపెళ్లి ఎల్లయ్య యాదవ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆధునిక భారత నిర్మాత, యువ రాజకీయానికి నవ నిర్మాత రాజీవ్ గాంధీ అని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత దేశానికి సేవలు అందించాలని కోరారు. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోదరుడు ఎన్ఎస్ఐ విజయవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు, గొప్ప నాయకుడు. మరి ఏదైతే 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి మరి యువతను మేలుకొల్పిన ఎవరైతే ఉన్నారంటే అది రాజీవ్ గాంధీకే చెందుతుంది. ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే తన ఐటీ టెక్నాలజీ ఇంతకుముందుకే గత 30 సంవత్సరాల క్రితమే ఈ విధంగా చేయాలని చెప్పి ఎన్నో దృఢ సంకల్పంతో విషయాలు చెప్పడం జరిగింది. మరి టెలిఫోన్ కానీ, సెల్ ఫోన్ కానీ, మరి 18 సంవత్సరాల ఓటు హక్కు కానీ ఇవన్నీ కల్పించింది కూడా మరి రాజీవ్ గాంధీ కాబట్టి ఈ దేశం కోసం పూర్తి స్థాయిలో తన తల్లి ఆయన కూడా ఈ దేశం కోసం బలైపోయారు. ఇప్పుడున్న ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఏ ఒక్కడు కూడా దేశం కోసం చావలే, ఏ ఒక్కడు కూడా దేశం కోసం ఏం చేయలే. కానీ బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొడుతూ, కులాలను రెచ్చగొడుతూ మరి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. దేశ ప్రజలంతా కూడా గమనించాలి. ఈ భారతదేశం మరి విచ్ఛిన్నం కావద్దనంటే కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ప్రభుత్వం అందించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం కాకుండా, ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా మరి సుస్థిర ప్రభుత్వం అందించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మార్గంలో నడుస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము. ఏదైతే రాజ్ ఠాకూర్ చేసే అభివృద్ధి దాదాపుగా ఇప్పటికే 16 నెలల్లో 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది. ఆయన మార్కు, దట్ ఈజ్ రాజ్ ఠాకూర్ అన్న మార్కుతో మనం ముందుకెళ్తున్నాము. నేనంతా కూడా ప్రజలు గమనించి ఏదైతే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే విధంగా మేము కావాలని సమాధానం చెప్పేది తిరుగుబాటుదారులు మన జనమే సమాధానం చెప్తా అని చెప్పి చెప్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమం నిర్మించిన సోదరుడు విజయ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్ఎస్ఐ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్, పట్టణ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ గారు, శ్రీనివాస్ గారు, తదితర నాయకులందరూ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అనేక సేవలు, అనేక మార్పులు, అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి భారతదేశంనే ప్రపంచ పటంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచినటువంటి మహానాయకుడు. ఆయన చేసినటువంటి సేవలు, ఆయన కన్నటువంటి కళలు అన్నీ కూడా ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మరి మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాజీవ్ గాంధీ గారు ఏ కళలైతే కన్నారో అడుగు బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున్నటువంటి ప్రజలందరికీ కూడా సేవలు అందించాలి, అధికారం దక్కాలి, అధికారంలో భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్క సంక్షేమ పథకం వాళ్ళకి అందాలి అని చెప్పి ఏవైతే రాజీవ్ గాంధీ గారు కళలు కన్నారో ఆ కళలు నిజం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఈరోజు గట్టిగా ప్రయత్నం చేస్తుంది, అమలు చేస్తుంది. కాబట్టి మరి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆత్మ శాంతించాలని మేమందరం కూడా మరి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి వారి ఆత్మను శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ స్వర్గీయ శ్రీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈరోజు వారి విగ్రహానికి పూలమాలలతో బొంతల రాజేష్ గారి ముఖ్య అతిథిగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మేము కూడా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వారు చేసిన మంచి పనులను విద్యార్థులకు తెలియజేస్తూ వారు ఆశయాలను కొనసాగిస్తామని ఈ సభా వేదికగా మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ముస్తఫా, గట్ల రమేష్, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, నాయను ఓదెలి యాదవ్, రాజ్ కుమార్, శివ, సింహాచలం, దూలికట్ట సతీష్, శంకర్, గుడికందుల రవి, నేరెళ్ల రమేష్, శ్వేత, స్వీటీ, కల్వల రంజిత్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.